చర్చలో మనతో పాటు బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ అలాగే సీనియర్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి నమస్తే. ముందుగా భుజంగరావు గారు, కీలకమైన అంశం హైదరాబాద్ మెట్రో. గతంలో మనం చూసాం హైదరాబాద్కు మణిహారంగా కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే 3 ఏళ్ల కాలంలోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు, జాతికి అంకితం చేశారు. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన పరిస్థితి ఈరోజు 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది మెట్రో. ఆ మెట్రో 2వ దశకు సంబంధించి కూడా గతంలోనే బీఆర్ఎస్ హయాంలోనే ప్రణాళికలు సిద్ధం చేసిన పరిస్థితి, కానీ అధికార మార్పిడితో 2.5 ఏళ్లుగా అది నిలిచిపోయిన సందర్భం. కానీ ఇప్పుడు మొత్తం ప్రక్రియ అంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చింది. మొదటి దశ కూడా ఆగమవుతున్న పరిస్థితి కనిపిస్తోందనే చర్చ. డీల్ మే కుచ్ కాలా హై అంటూ ఈరోజు వార్త మనం చూస్తూ ఉన్నాం. మెట్రో రుణానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు చెల్లించామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటే అక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదని ఐఆర్ఎఫ్సి కూడా స్పష్టం చేస్తున్న సందర్భం. మరి చెల్లించిన 84 కోట్లు, అలాగే అడ్వైజరీ ఫీజు రూపంలో చెల్లించిన 176 కోట్లు, దాంతోపాటు 1400లకు సంబంధించిన మిగతా అంశం ఏదైతే ఉందో ఒప్పందాలకు సంబంధించి ఆ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు వివాదానికి దారితీస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూ అంతా కూడా? ఇప్పుడు మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకోవడంలో చావు నోట్లో తలబెట్టి చివరి చావు అంచుల వరకు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, కార్యసాధకుడుగా అయి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర గతిని మార్చి, దశను మార్చి, దిశను మార్చి అగ్రభాగానికి చేర్చినటువంటిది అందరం చూసాం, అందరం అనుభవించాం. ప్రతి ఒక్క రంగం లోపల ఈ తెలంగాణ ఇంత అగ్రభాగానికి చేరుకున్న అతి తక్కువ కాలంలో ఎలా సాధ్యపడిందని అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి ఆనాడు చూసినాం. ఈనాడు ఒక లుచ్చ, ఒక లఫంగా, ఒక అవినీతి, ఒక దగాకోరు చేతిలో రాష్ట్రం పడిందా పెట్టిండ్రా అనేది పక్కకు పెడితే ఒక రకంగా కర్మ అంటే ఆత్మ బలిదానాలతో త్యాగాల పునాదులపైన తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఈ అధోగతి ఎందుకు పడుతుంది అని చూసినప్పుడు అందుకు కుక్కపిల్ల సబుపిల్ల కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు ఇవాళ మెట్రోను కూడా వదలనటువంటి పరిస్థితి. ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి గారు, ఇది ఈ సెకండ్ పేజ్ లోపల అలైన్మెంట్ మార్చి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయేది మార్చి, తనకు అనుకూలంగా అలైన్మెంట్ మార్చుకొని మొత్తం కూడా నేను ఒక 500 కోట్ల లాసులో నడుస్తున్న మెట్రోను నేను ఒక దశకు తీసుకెళ్తా, దిశ మారుస్తా అనేటువంటి ప్రగల్భాలు వాళ్ళకి ఇవాళ 15,000 కోట్లకు టేక్ ఓవర్ చేస్తున్నా. నిజానికి వాస్తవానికి ఎల్ఎన్టీ మెట్రో వల్ల నష్టాల్లో ఉన్నందువలన స్టాక్ ఎక్స్చేంజ్లు బిఎస్సిలో ఎల్ఎన్టీ షేర్ వాల్యూ తగ్గింది. ఎప్పుడైతే ఈ డీల్ కుదిరిందో 15,000 కోట్ల డీల్ కుదిరిందో, ఈ డీల్ కుదరగానే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఎస్సికి బిఎస్సికి ప్రకటన పంపించిన తర్వాత ఒకేసారి అమాంతంగా 2,200 కోట్లు ఓవర్ నైట్గా ఎల్ఎన్టీ షేర్ వాల్యూ పెరిగింది. అంటే ఆ ఒప్పందం ఏం కుదిరింది? 15,000 కోట్లతో ఒప్పందం నేను కుదుర్చుకుంటా, టేక్ ఓవర్ నేను చేసుకుంటా, 2 రకాలుగా లాభం ఉంటుంది నాకు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్రోను ఉద్ధరించడానికి 100 కోట్ల సాలిన 100 కోట్ల లాభంతో నడపడానికి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించిండు. ఈ పడిపోతున్నటువంటి మెట్రో నిలబెట్టిన పేరు నాకు వస్తుంది అని అనుకున్నాడు. పాపం ఆయన చరిత్ర తెలియదు, కొట్లాన్నాడు పోరాడినాడు కాదు కాబట్టి తెలియదు. మెట్రో ఎప్పుడు వచ్చింది స్వామి? నీ రాజశేఖర్ రెడ్డి, నీ కిరణ్ కుమార్ రెడ్డి, నీ రోషయ్య, నీ ముఖ్యమంత్రులు అంతా అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత సందిగ్ధంలో మెట్రో నలిగిపోతున్న సమయంలో కదా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కేసీఆర్ గారు అమాంతంగా దోసిట బట్టి మెట్రోను ఒడ్డున పడేసినటువంటి ఘనుడు కేసీఆర్ గారే కదా. అది 6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నటువంటి మెట్రో 500 కోట్ల నష్టాల్లో ఉందని ఏనాడు మాట్లాడని ఎల్ఎన్టీ నష్టం గురించి ఈ ముఖ్యమంత్రి మాట్లాడి 15,000 కోట్లకు నేను టేక్ ఓవర్ చేస్తున్నా అని చెప్పి ఇవాళ అనేక చోట్లకు అప్పులకు పోయినావు. అరే నువ్వే చెప్తావు కదా, కేంద్ర ప్రభుత్వానికి పోతే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నేను అప్పులకు పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తున్నారు. మరి నీ ముఖానికి అప్పు ఎవరిస్తారు? అప్పు ఎవరు ఇయ్యక ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ఆర్బీఐ గ్యారంటీతో ఇవాళ అప్పు ఇవ్వడానికి ముందుకు వచ్చిన సమయంలో ఓకే అని అనుకుంటున్న సమయం లోపల ప్రాసెసింగ్ ఫీజు ఎంత కట్టినావు నువ్వు? 176 కోట్లు డాక్యుమెంటేషన్ ఫీజు, కన్సల్టేషన్ ఫీజు 176 కోట్లు, 84 కోట్లు ప్రాసెసింగ్ ఫీజు. అంటే ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా 260 కోట్లు వాళ్ళ ఖాతాల్లోనే జమ చేసిన అంటున్నావు. ఏ ఖాతా? ఇవాళ ఎస్కేప్ ఖాతా అన్నాడు ఒకటి. ఎస్కేప్ అంటే పారిపోయేది, తప్పించుకునేటువంటి ఖాతా. ఆ ఏ ఖాతాలో ఎక్కడ ఖాతాను అగ్రిమెంటే ఫైనల్ కానప్పుడు, అమలే కుదరనప్పుడు, అగ్రిమెంట్ ఫైనల్ కానప్పుడు
ఏ రకంగా 176 కోట్లు జమ చేసినావు, ఎందుకు 84 కోట్లు జమ చేసినావు? ఇది చూసినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. బొత్స సత్యనారాయణ గారు ఆనాడు ఆ గవర్నమెంట్లో ఏది వోక్స్ వ్యాగన్ విషయంలో 36 కోట్లు ఆగమైపోయిన పరిస్థితిలో జనమంతా కూడా మీద పడి రిపోర్టర్స్ మీ బోర్డు వాళ్ళంతా ప్రశ్నిస్తే డబ్బులు పోనాయి, ఏడు చేద్దాం, గవర్నమెంట్ డబ్బులు పోనాయి, నేను నా ఇంట్లో తీసుకెళ్ళలేదు కదా అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నేను ఇంటికి తీసుకెళ్ళలేదు, నా ఖాతాలో డబ్బులు జమ చేశానని అంటున్న పరిస్థితుల్లో అంటున్న పరిస్థితుల్లో నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఫార్ములా ఈలో సర్వత్రా అన్ని రకాల చర్చలు జరిగిన తర్వాత పారదర్శకంగా నిజం నిగ్గు తేలిన తర్వాత జస్ట్ 54 crores ఫార్ములా ఈలో ఇక్కడ జమ చేసిండు. మున్సిపల్ శాఖ మంత్రిగా అరవింద్ కుమార్ గారు జమ చేసిండు, అక్కడ జమ అయినాయి, ఇక్కడికి వెళ్ళిపోయినాయి. ఎక్కడ అవినీతికి ఆస్కారం ఒక్క సింగిల్ రూపాయి బుట్ట పైసలు లేదు. దానికి అంటే నోటీసులు పంపించి సిట్టేసి అదేసి ఆగమాగం చేసి జనం దృష్టి లోపల అవినీతి జరిగిందనేటువంటి ముద్ర వేయడానికి పిచ్చి ప్రయత్నాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు కదా. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా, 176 కోట్లు 84 కోట్లకు అవినీతి నువ్వు చేసినవా? ఇలా 13,532 కోట్లు లోన్ ఇస్తామని చెప్పినప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ 1,440 కోట్లు ఇవాళ జమ చేసిన అని చెప్తున్నాడు. టోటల్గా మొత్తం 1,660 కోట్ల రూపాయల డబ్బులు ప్రజాధనం, ప్రభుత్వ ధనం తలా తోక లేకుండా నీ పిచ్చి ఆలోచనల వల్ల, నీ పిచ్చి విధానం వల్ల జమ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ముక్కు నేలకు రాసుకొని చెంపలు వేసుకొని పొర్లు దండాలు పెట్టి పరిపాలన నాకు చేత కాదు, నేను అసమర్థుని అనుకొని ఒప్పుకొని నువ్వు ఫెయిల్ అయితే కేటీఆర్ మీద పడి, కిషన్ రెడ్డి గారి మీద పడి, వాళ్ళు పుల్లలు పెట్టినందుకే, ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళు ఇద్దరు జోక్యం చేసుకున్నందుకే నాకు రాలేదంటే, మరి వాళ్ళు జోక్యం చేసుకున్నప్పుడు నీదేం నడవనప్పుడు, నీదేం సాగనప్పుడు నువ్వు ముఖ్యమంత్రికి ఎందుకు రాయనా? నువ్వు పక్కకు దిగిపోతే ఇప్పటికే 2 ఏళ్ల కాలం ఎవరో చాతనీళ్ళు వచ్చి పరిపాలన చేసుకుంటారు కదా. నీతో చేత కాదు కదా. పొద్దున్న లేస్తే భూములు, అవినీతి, కబ్జా, అమ్ముకోవడం, ఇంటికి తీసుకెళ్ళడం, డబ్బులు జమ చేసుకోవడం, నువ్వు నీ బ్రదర్సు అంటే ఇవాళ అనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ కంపెనీ చేస్తున్నటువంటి లీలలు, అవినీతి గోరలు ఎవరికి తెలియవండి? అందరికీ తెలుసు కదా. అందులో భాగంగానే మెట్రోను అంటే ప్రయాణికులకు సౌకర్యవంతంగా అగ్రభాగాన మెట్రోపాలిటన్ సిటీ రేసు లోపల బాంబే, బెంగళూరు, మద్రాసు తలదన్నే రీతిలో హైదరాబాద్ చేరుకున్న దాన్ని ఇలా అన్నిట్లో ఆగం చేసి అవినీతి బురద మరకలు అంటించి తెలంగాణ రాష్ట్రం అంటే నీ విశ్వాసం కోల్పోయే విధంగా, నమ్మకం కోల్పోయే విధంగా నువ్వు పరిపాలన తీసుకెళ్తా ఉంటే, పడేస్తా ఉంటే ఇలా పెట్టుబడులు ఎవడు పెడతాడు, మన దగ్గర మళ్ళీ ఎవరు చూస్తారు అంటున్నా నేను. అంటే ఈ పతనావస్థకు కారణమైనటువంటి రేవంత్ రెడ్డి గారు పొర్లు దండాలు పెట్టి చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది. బేషరతుగా పోయినటువంటి ప్రతి రూపాయికి కూడా బాధ్యత ఆయనే వహించాలి. ఇవాళ ఫార్ములా ఈ లోపల పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నా, ఇది నేను నిజంగా కూడా అసత్య ప్రచారం చేస్తున్నాను, ఒప్పుకుంటావా? ఒప్పుకుని నిజాయితీ నీకు ఏడ్చిందా? అందరూ అన్ని గమనిస్తున్నారండి, అందరికి అన్ని విషయాలు తెలుసు. ఎస్ మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా మెట్రోను కుదేలు చేశారని చెప్పేసి భుజంగరావు గారు మండిపడుతున్న పరిస్థితి. హైదరాబాద్కు మెట్రో అనేది ఒక మణిహారం లాంటిది. హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చే ఈ మెట్రోను 2వ దశను సాధించాల్సింది పోయి అడ్డుకట్ట వేయడమే కాకుండా పూర్తిగా బీఆర్ఎస్పై బురద జల్లడం అనేది అత్యంత దుర్మార్గమని మండిపడుతున్న అంశం కూడా మనకు కనిపిస్తా ఉంది. గెలు శ్రీనివాస్ గారు, మనం చూస్తా ఉన్నాం మెట్రో అనేది ఎంత కీలకం హైదరాబాద్ ప్రజలకు, అన్నిటికంటే ట్రాఫిక్ అవసరాలు తీర్చే విధంలో ఎట్లా కీలక పాత్ర పోషిస్తుందో మనం చూస్తున్నాం. మిగతా అనేక రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, చివరికి వైజాగ్ వంటి నగరానికి కూడా మెట్రో మంజూరు అవుతున్న సందర్భం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పరిస్థితి. కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం హైదరాబాద్ 2వ దశ మెట్రో ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. కేంద్రం కొర్రీలు పెట్టింది, రుణాలు ఇవ్వట్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటూ ఉంటే మెట్రో రైలు ఆగడానికి ముఖ్యమంత్రి కారణం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ధ్వజమెత్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా బీఆర్ఎస్పై బురద జల్లడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరు సరిగా లోన్ ఇచ్చే పరిస్థితి లేదు వీళ్ళ గురించి. అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కానీ, వీళ్ళ పాలనా వైఫల్యం గురించి వీళ్ళ అన్ని సంస్థలు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఎవరు లోన్ ఇవ్వట్లేదు, నేను ఢిల్లీకి వెళ్తే నన్ను చెప్పులెత్తుకపోవడం లెక్క చూస్తున్నాను చెప్పి మాట అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఒక పరపతిని ఇవాళ పరువు తీసే విధంగా, మార్కెట్లో ఇవాళ పరువు తీసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటల వల్ల ఇవాళ తెలంగాణ పరువు అయింది. ఇవాళ మెట్రో విషయంలో చూసుకుంటే కేసీఆర్ గారి హయాంలో మెట్రోలో చాలామంది అంటే సొంత వాహనాలను వదిలిపెట్టి వీళ్ళు మెట్రోలో వెళ్ళటానికి చాలామంది ఉత్సాహం చూపించారు వచ్చిన ప్రభుత్వ కాలంలో. ఇవాళ ఈ నచ్చిన తర్వాత ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండు కేసీఆర్ గారు. ఇక్కడి నుంచి శంషాబాద్కు అంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఏరియా ఉందో ట్రాఫిక్ ఏరియాకు మెట్రోని విస్తరిస్తామని చెప్పి కేసీఆర్ అంటే ఇవాళ ఈయన వచ్చిన తర్వాత ఏమన్నాడు, మెట్రోని ఫ్యూచర్ సిటీకి వేస్తా అని చెప్తుండు. ఫ్యూచర్ సిటీకి వేస్తా అంటే ఎవరైనా మెట్రోలో ఎక్కుతారా? ఫ్యూచర్ సిటీకి వెళ్ళంటాడు ఒప్పుకుంటున్నాడు కాబట్టి
వాడిని ఈ కంపెనీ నేను మొత్తం కొంటా అని చెప్పి ఆ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంటానికి ఇవాళ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకునడానికి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు వేయాలంటే ఎల్ఎన్టీ ఒప్పుకుంటారు. ఎందుకంటే లాభాలు వస్తేనే ఎల్ఎన్టీ ముందుకు వస్తారు. కాబట్టి ఈయన ఆ కంపెనీ కొని నేనే మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఫ్యూచర్ సిటీకి మెట్రోను విస్తరిస్తారనే ఉద్దేశంతో ఇవాళ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తన కంపెనీల కోసం వాళ్ళ మిత్రుల కంపెనీల కోసం దాన్ని లాభాల బాట రావాలంటే ఒక కంపెనీకి రావాలి, మెట్రో పోవాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇదంతా రాష్ట్ర ప్రజల మీద భారం మోపి ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ కంపెనీలను లాభాల బాటలో తీసుకురావడం ఒక ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తూ ఉన్నాడు. గతంలో ఈ ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ గారు అంటే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తెలంగాణలో బాగా ఇక్కడ అవసరాలు ఎక్కువ ఉన్నాయి, చాలా మంది ఇక్కడ ఉత్సాహం చూపిస్తున్న ఉద్దేశంతో ఈ మొబిలిటీని పెంచాలనే ఉద్దేశంతో ఆ రోజు కేటీఆర్ గారు ఈ ఫార్ములాను తీసుకొస్తే ఇవాళ దాన్ని ఎలక్షన్ ముందు రావడం వల్ల దాన్ని బ్రేక్ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు 51 కోట్ల రూపాయల కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తే దీన్ని నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం వల్ల కావాలని చెప్పి వీళ్ళు దాన్ని దాంతో అగ్రిమెంట్ కంటిన్యూ చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళు చేతులు అవ్వట్రు. దానికి కేటీఆర్ గారి మీద బదనం వేసి కేటీఆర్ గారి ఇందులో స్కామ్ చేసిరు, సొంత కంపెనీలు అయినట్టుగా ఒక ప్రచారం చేసి కేటీఆర్ గారిని బదనం చేసి ఒక ప్రయత్నం చేసిండు. లీగల్ ఎక్కడ ఏం ఆధారాలు దొరకలేదు. కేటీఆర్ గారి సొంత కుటుంబ సభ్యులకు రాలే, వారికి రాలే, వాళ్ళ మిత్రులకు రాలేదు. ఆ కంపెనీకే అకౌంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి. కాబట్టి కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రాసెసింగ్ ఫీజుల పేరు వినే ఇవాళ రాష్ట్ర ఖజాను దోసుకుంటున్నారు. ఇవాళ హెచ్యూ లాంటి విషయం కూడా అప్పుడు అంతే జరిగింది. ప్రాసెసింగ్ ఫీజు పేరు వినే మేము డబ్బులు పంపించామని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఇవాళ మెట్రో విషయం కూడా 176 కోట్లు ప్లస్ 86 కోట్ల రూపాయలు ఇవాళ ప్రాసెసింగ్ ఫీ కట్టినాం. ఇవాళ కిషన్ రెడ్డి ఒకటి ఇవాళ నష్టం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఆ విషయం మీకు ముందు తెలియదా? అన్ని చూసుకున్న తర్వాతనే ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి కదా. అసలు ప్రాసెసింగ్ ఫీజు లేదని చెప్పి ఐఆర్ఎఫ్సి వాళ్ళు వాళ్ళు చెప్తున్నట్టు అర్థం మీద ఇవన్నీ ఎటువైనట్టు. గతంలో ఇంతకుముందు భుజంగరావు గారు చెప్పినట్టుగా వోక్స్వాగన్ కంపెనీ విషయంలో ఎట్లయితే ఒక ప్రైవేట్ కంపెనీకి వోక్స్వాగన్ కంపెనీకి ఆ డబ్బులు ఆ రోజు ట్రాన్స్ఫర్ కాకుండా వేరే కంపెనీకి ఎట్లయితే పంపిరో ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా మెట్రోకు మన ఐఎఫ్ఆర్సీ కంపెనీకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ప్రాసెసింగ్ ఫీజు కట్టకుండా మరి ఎవరికి ట్రాన్స్ఫర్ చేసిండో దీని మీద నిగ్గు తెల్చాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడాలనే ఉద్దేశం వారికి లేకపోతే దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అసలు ఈ ఫార్ములా కేసు విషయంలో కూడా అసలు ఎలాంటి ఆధారాలు లేవాలి. రాష్ట్ర ప్రభుత్వం విచారణ ముయ్యక ముందే కంప్లీట్ కాకముందే సిబిఐ జోక్యం తీసుకునేది, ఈడీ జోక్యం తీసుకుని వివరాలు తెప్పించుకున్న ఈడీ సిబిఐ ఇవాళ ఇంత తతంగం జరుగుతుంటే ఎందుకు జోక్యం తీసుకొని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కిషన్ రెడ్డి గారికి ఉండే అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ జోక్యం చేసుకోవాలి ఇందులో. ఎందుకంటే మామూలు ఒక రూపాయి 2 రూపాయలు కాదు కదా, 240 కోట్ల రూపాయలు ఇవాళ ప్రాసెసింగ్ ఫీజుల పేరు మీద ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు వెళ్ళినాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఈడీ విచారణ జరిపించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ భుజంగరావు గారు, మనం చూసాం కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అనుమతులు సాధించిన పరిస్థితి, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రుణాలు కూడా ఎప్పటికప్పుడు సేకరించి పనులను కూడా అత్యంత వేగంగా 3 ఏళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేసిన సందర్భం. దీనికి తోడుగా అనేక అంశాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించిన పరిస్థితిని మనం చూసాం. ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసిన సందర్భం, దాని ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందించిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ఒక ప్రాజెక్టు విషయంలో ఇటు పాలమూరు రంగారెడ్డి వంటి ప్రాజెక్టులో 90% పనులు పూర్తయిపోయినా చివరికి 10% కూడా పనులు పూర్తి చేయని సందర్భం. రుణాల సమీకరణలో కూడా పూర్తిగా మెట్రోకు సంబంధించిన వ్యవహారం కూడా మొత్తం గందరగోళం నెలకొనడం. ఎట్లా చూడాలి? గతంలో ఎందుకోసం సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్లో ఒక 3 పియర్స్ దెబ్బ తినిపించిరా, దాని వెనక కుట్ర జరిగిందా? సరే విషయం పక్కకు పెడితే అంత ప్రవాహాన్ని నీటి ఉధృతిన తట్టుకొని నిలబడ్డటువంటి మేడిగడ్డ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు అర్థమైందా? రేవంత్ రెడ్డి ఏ రివర్ ఏడుందో తెలియదు, ఏ బేసిన్ ఏరియా ఏడుందో తెలియదు, ఏ రిజర్వాయర్ ఎంత ఉందో తెలియదు, టీఎంసీ తెలియదు, క్యూసెక్ తెలియదు, ఏది తెలియదు. పోయి హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి అంటాడు. తీరం లేని రాష్ట్రం మళ్ళీ హైదరాబాదే అంటాడు. దిల్సునాయలో విమానాలు దొరుకుతాయి అంటాడు. ఆయన మాటలు విన్నటువంటి నాబోటి వాళ్ళు కొత్త పరిజ్ఞానం
ముఖ్యమంత్రి అందిస్తున్నాడని పరిగెత్తితే పిచ్చోళ్ళని కావడం తప్ప ఇంకోటి ఉండదు. ఆయన ఏమన్నాడండి, తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సింది మేడిగడ్డ వద్దకు తీసుకొచ్చి 1,00,000 కోట్లు నీళ్ళల్లో పోసిరు కదా అన్నాడు. తర్వాత మనం అన్నాం కదా, అనేక చర్చలు మేధావులంతా చర్చ పెట్టిరు కదా, ఇరిగేషన్లో చాలా చర్చ జరిగింది కదా, ప్రజలకు మెల్లమెల్లగా వాస్తవాలు తెలిసినాయి కదా. నిజంగా కూడా తుమ్మిడిహట్టి దగ్గర నువ్వు ప్రాజెక్టు కడితే ఈరోజు కూడా నువ్వు మొగోనివే. ఎస్, ఈరోజు కూడా నువ్వు మొగోనివే. కేసీఆర్ గారు చేసి తప్పిదమే అని మేము కూడా అనుకుంటాం. అరే తుమ్మిడిహట్టి దగ్గర సాధ్యపడదు అని అనేక రకాల సంస్థలు తేల్చిన తర్వాత మేడిగడ్డి వరకు తీసుకొచ్చి ఇవాళ అంత ఒక ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి కాళేశ్వరం కడితే ఇప్పుడు సూపర్ ఎల్నినో రాబోతా ఉంది. బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, రేవంత్ రెడ్డి అడుగు పెట్టిన వేళ, తెలంగాణ రాష్ట్రం నాశనమైన వేళ, వర్షాలు కూడా పడతలేవు. పండగ పండిన పంటలు అకాల వర్షాలకు అట్లా నాశనమైనవి. పంట కొనుగోళ్ళకి పోతే ఇట్లా ఏడ్చిర్రు. ఇక యూరియాని షాపులో లేని యూరియా యాప్లో ఇస్తా అంటాడు, ఇంకా అదే తిక్కలో ఉన్నాడు. ఇక తెలంగాణ రాష్ట్రం లోపల వరప్రధానమైనటువంటి కాళేశ్వరాన్ని నువ్వు కట్టుకథలు చెప్పి అసత్య ప్రచారాలు ఎంత చేసినావో, ఇవాళ అదే కాళేశ్వరం ప్రాధాన్యత 6 నెలల క్రితం ఎన్డీఎస్ఏ చెప్పింది. ఇది దీన్ని కంప్లీట్ చేయండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కంప్లీట్ చేయండి అని ఇంతవరకు నువ్వు ముట్టుకోలే. మొన్న అంటున్నాడు ఆ ఉత్తమాటలు మాట్లాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఏమన్నాడు, ఆయన మేము ఇంతవరకు ముట్టుకోలేదు, దానివల్ల లాభం లేదు, మేము వైన్ గంగా పైన ఒక బ్యారేజ్ కడతాము, వార్దా పైన ఒక బ్యారేజ్ కడతాము, నది మీదన అడ్డంగా ఆనకట్ట కట్టి సిమెంట్ కాంక్రీట్తో మొత్తం బెడ్డేసి ప్రపంచం ఎక్కడ లేని విధంగా వింత ప్రాజెక్టు కట్టబోతా ఉన్నాం అనే సొల్లు మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ మెట్రో కూడా 30,000 కోట్ల ఆస్తులు ఉన్నాయండి. ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. మెట్రో ప్రాజెక్టు కింద 30,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 279 ఎకరాల ల్యాండ్ ఉంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, స్టేషన్ దాదాపు 32 స్టేషన్స్ ఉన్నాయి. మరి ఇంత విస్తీర్ణం కలిగినటువంటి ఇంత లయబిలిటీ ఉన్నటువంటి తీసుకెళ్ళి అసెట్స్ వదిలేసి ఇంత ప్రయత్నం చేయడం లోపల మర్మం ఏంటంటే 30,000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఒక ప్రాజెక్టును మెట్రో 15,000 కోట్లకి ఎట్లా వదులుకుంటుందండి? అంటే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటావు. 15,000 కోట్లకి దాన్ని కాజేసి మన సీన్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ సంస్థల చేతిలో పెట్టడానికి, దానికి ఉన్న ఆస్తులు కాజేయడానికి పన్నిన కుట్రలో భాగంగా ఇదంతా జరిగింది. ఈ కుట్రను పసిగట్టినటువంటి కేంద్ర ప్రభుత్వము అడుగు వెనుకకేసిందా, అపనమ్మకానికి వచ్చిండ్రా? నువ్వేమన్నావు, ప్రయాణికుల టికెట్ల ఖర్చు యాడ్స్ ఖర్చులతో నేను ఈఎంఐ పే చేస్తా అన్నావు. అట్లా ఇయ్యరు నాయన లోను, అట్లా లోన్ ఇవ్వరు. నువ్వు ఫ్యూచర్ లయబిలిటీస్ ఉన్నప్పుడు ఒక నమ్మకం కుదిరితేనే, ఆర్బీఐ గ్యారంటీ ఇస్తేనే, కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటేనే లోన్ వస్తుంది. అంటే లోను తీసుకురావడం లోపల అపనమ్మకం రేవంత్ రెడ్డి గారి పట్ల ఉంది. నేను 4% వడ్డీకి తెచ్చిన అన్నాడు. అరే మొత్తం 4,16,000 కోట్ల అప్పు ఐఆర్ఎఫ్సి అనేక సంస్థలకు లోన్లు ఇండియాలో ఇస్తే మొత్తం వల్ల అప్పు ఇచ్చినటువంటి ట్రాక్ రికార్డు కనుక చూస్తే 80% నుంచి 8.5% తక్కువ ఎక్కడ లేదండి. ఇలా ఐఆర్ఎఫ్సి కూడా మేము 4% అగ్రిమెంట్కి రాలేదు అని చెప్తున్నారు. అంటే నువ్వు చెప్పినవి దొంగ మాటలా, సొలు మాటలా, అబద్ధాలా, నమ్మించే మాటలా? చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆ ముఖ్యమంత్రి పైనే ఉంది. ఇవాళ అశ్విని వైష్ణవ్తో మీటింగ్ ఏర్పరచండి. అరే నువ్వు అడుగుతున్నావు ఒక కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిని ఇక్కడ అంటే, అక్కడ నిన్న మొన్న ఫడ్నవీస్ గారు నేను తుమ్మిడిహట్టి గురించి లేఖలు రాస్తే ఎన్ని లేఖలు రాసినా నాకు రిప్లై ఇస్తలేడు అన్నాడు. ఆయన ఏం చెప్పిండండి? అదే బీజేపీ ఏం చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వంలో? అసలు ఒక్క లేఖ రాలే, మాకు ఒక్క కాల్ రాలే, మమ్మల్ని మాట్లాడినోడు ఎవరు లేడు, మమ్మల్ని కలిసినోడు ఎవరు లేడు అన్నారు. అంటే చెప్పే మాటలు అబద్ధాలని తేలిపోయింది కదా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇక అయిపోయింది, నువ్వు మాటలు చెప్పి, అసత్యాలు చెప్పి, అబద్ధాలు చెప్పి, సోళ్ళు మాటలు చెప్పి, అందరిని తిట్టి, పిచ్చి కూతలు కూసి, పిచ్చివాగుడు వాగేటువంటి పరిస్థితి దాటిపోయింది. నేనేమంటున్నా, ఇప్పటికైనా వ్యాలిడిటీగా మాట్లాడండి. వాస్తవం చెప్పారు, తప్పైతే తప్పని ఒప్పుకోండి. నేను చేద్దాం అనుకున్నా బొక్కబోర్ల పడ్డా, నా మూతి పనులు రాలిపోయినాయి, నన్ను పట్టుకొని కాపాడి లేపడానికి అందరం ఒకటైదాం, ప్రతిపక్షాలు సహకరించండి, తప్పే చేసినా ఒప్పుకోండి. అంటే ఇవాళ మనం కాళేశ్వరం చూసినట్లే ఉంది, మెట్రో చూసినట్లే ఉంది, ఏం చూసినా కూడా అట్లే ఉంది. ఆయన దృష్టి మొత్తం భూభారతిని భూహారతి చేసి ఈ భూములన్నీ కూడా కట్టబెట్టే దాంట్లో, కొల్లగొట్టే దాంట్లో, చెరబట్టే దాంట్లోనే ఉన్నాడు తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏమైందో అనేటువంటి భయం ఉంది. నాకైతే ఒక ఉపాధ్యాయునిగా
ఒక 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 విశ్లేషణ చేయగలిగినటువంటి గత ప్రభుత్వాలను గత ముఖ్యమంత్రులను చూసినటువంటి కోణంలో చూసినప్పుడు ఈ రాష్ట్రము ఈ విధంగానైనా ఉంటుందా, ఇంకా చెరబట్టబడుతుందా? 100% ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కూడా 100 సీట్ల తగ్గకుండా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందని అన్ని సర్వేలు ఇచ్చినాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పీడను, ఈ దరిద్రాన్ని, ఈ శనిని వదిలించుకోవడానికి మాబోటి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నామని నేను చెప్తా ఉన్నాను. ఎస్ శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం చూస్తే వాస్తవానికి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు నిబంధనలు పాటించకపోవడం వల్లే మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆగిపోయింది. దీనికి ప్రధానంగా ముఖ్యమంత్రి కారణం అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ గందరగోళాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన మీద ప్రెస్ మీట్ పెట్టింది. మేము ప్రాసెసింగ్ ఫీజు కట్టినాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఐఆర్ఎఫ్సి వాళ్ళకు లేఖ విడుదల ఇస్తారు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఏం లేదని చెప్పి మాట్లాడింది. ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడేసిన ఒక సంస్థ ప్రాసెసింగ్ ఫీజు ఎట్లా తీసుకుంటుంది? లేదని చెప్పిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అర్థమైపోయింది వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజుల పేరు వినే లోపల ఇక్కడ దోపిడీ చేస్తున్నారంటే దీని వెనక ఏదో మతలబు ఉంది. దీనివల్ల రేపు రైల్వే ఇచ్చిన సంస్థ రేపు నష్టపోతాయి కాబట్టి దీన్ని ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. దానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి గారు నమ్మకం కలిపి ఇప్పుడు డీల్ మాట్లాడే క్రమం లోపలనే ఒక స్పష్టత ఉండాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ప్రాసెసింగ్ ఫీజు ఆల్రెడీ కట్టేసినాం, మ్యాచింగ్ గ్రాంట్ కట్టేసినాం అని చెప్పి ఇవాళ కట్టకుండా కట్టని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల ఈ డబ్బులు ఎటో దారి మళ్ళీ విషయం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అర్థమైపోయింది కాబట్టి ఇవాళ వాళ్ళు దీన్ని ఆపడం జరిగింది. దానికి ప్రశ్నించేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు తీర్చుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వంతోనే కదా. నీ తప్పిదాల వల్ల, నీ అవగాహన రాహిత్యం వల్ల నువ్వు డబ్బులు ఎటో దారి మళ్లించిన కాబట్టి వాళ్ళకు నీ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం లేకనే కేంద్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి సంస్థ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వెనుకాడుకు వేసారు. దాని తప్పేవరిది? ఇవాళ తెలంగాణ పరువును ఇవాళ బజార్లో పెట్టింది ఇవాళ నువ్వు కాబట్టి తక్షణమే ఇలాంటి ముఖ్యమంత్రి పరిపాలించడానికి అర్హుడు కాదనే విషయం ఇవాళ తెలంగాణ లోపల చాలామంది మేధావులు, ఇంటెలెక్చువల్స్ కూడా ఇవాళ ఆర్థికపరమైన నిపుణులు కూడా అందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. సార్, భుజంగరావు గారు, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అనే ప్రకటనలు గతంలో మనం చూసాం. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో అనుకున్న ప్రతి అనుమతిని కూడా సాధించిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక అనుమతి కావచ్చు, గోదావరి కృష్ణ విషయంలో కావచ్చు, చివరికి మెట్రో విషయంలో కావచ్చు, ప్రతి చోట కూడా అనేక రకాల అవరోధాలు ఎదురవుతున్న పరిస్థితి. సమస్య ఎక్కడుందంటారు? ఇప్పుడు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటిదాకా 30 నెలలు అయింది. ఈ తేదీ వరకు 19,600 కోట్ల అప్పు, అంటే నెలకు 6,000 కోట్లకు పైచిలుకుగా ఆర్బీఐ నుంచి అనేక రూపాల్లో అప్పులు తెస్తున్న పరిస్థితి. 4 లక్షల కోట్ల పైచిలుకు అప్పు ఉంది. ఈ అప్పు ఎందుకయింది అంటే, ఎవరైనా ఒక ఇంట్లో అప్పు చేస్తే ఏం చేసినామంటే పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా, బావి తీసినా, కానీ జాగోనా, దీని పిల్లగానికి చదువు ఖర్చు పెట్టినా అని చెప్తారు. ఈయన తెచ్చిన 4 లక్షల కోట్ల అప్పుకు రిటైర్డ్ వాళ్ళకు నువ్వు డబ్బులు ఇవ్వలే, అంగన్వాడీలకు డబ్బులు ఇవ్వలే, ఇటుక పెళ్ళబెట్టలే, తట్ట సిమెంట్ ఎత్తలే, తట్ట మట్టి ఎత్తలే, కనీసం నువ్వు పూడిక తీసే తెలివి లేదు. మేడిగడ్డ ఎండబెట్టి 500 మీటర్ల వరకు నువ్వు ఇసుక తీయొద్దు అని అంటే ఆ మేడిగడ్డ ఎండబెట్టిందే ఇసుక కోసము. ప్రతి నీటి చుక్కను ఒడిసి కేసీఆర్ పడితే ప్రతి నీటి చుక్కను ఆంధ్రాకు విడిచిపెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈయనకు తెలిసిందంతా వెన్నుపోటు రాజకీయం, ఈయనకు తెలిసిందంతా అబద్ధాలు, అకల్పిత అసత్య ప్రచారాలు. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం చోటే బై బడాబాయే కదా మీరిద్దరు. ఇలా నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ కలయిక బొంకతో పోయి ఆ రకంగా తీసుకొచ్చిన తర్వాత నా ముఖం చెల్లుబాటు కాదు, నువ్వు వెళ్ళి మాట్లాడు పవన్ కళ్యాణ్ పంపించిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినా, ఇంకో కళ్యాణ్ వచ్చినా, ఇంకోటి వచ్చినా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆత్మ బలిదానాల త్యాగాల పునాదాల మీద ఏర్పడేటువంటి రాష్ట్రంలో హం సబ్ ఏక్ హై అనే నినాదం ఇచ్చి మొత్తం తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగితే మొత్తం తిరగబడుతుంది, మరలబడుతుంది. ఆ సంకేతం వచ్చిందో తెల్లారి భాష మార్చుకొని మాట్లాడిన పరిస్థితి ఉంది. నేనేమంటున్నా, చోటే బాయ్ బడే బాయ్ బంధం ఏమైపోయింది? ఆయన అన్నాడుగా స్టేజ్ మీదనే, తూ మేరేసే జోడో మై కిదర్ తో బి ఉప్పర్ తక్ లెగ్గే జాతో అన్నాడు. ఇప్పటికి ఈయనేమనుకున్నాడు, ఎందుకు నవ్విండంట అక్కడ స్టేజ్ మీద. చాలామందికి మా లాంటి వాళ్ళకి అర్థమైంది. నేనుకి సీఎం సీటు వరకు వచ్చుడే ఎక్కువ, గాలిలో కొట్టుకొచ్చిన జాక్పాట్ సీఎం అయినా, గాలివాడ ముఖ్యమంత్రి అయినా, అయ్యో నా గురించి తెలిసిందా తెలియలేదా నరేంద్ర మోడీ గారికి? మేరేసే జోడో అంటే నన్ను జోడో చేసుకున్నావు అనుకో, నేనేమంటే తెల్లారి నేను తోడో అంట, పోడో అంట. నువ్వు మొత్తం దేశం లోపల నాశనం అయిపోతే నన్ను ఎక్కడ తీసుకెళ్ళలేవు. నేను తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ఇవాళ మొత్తం కూడా
వెన్నుపోటు పొడిచి పండబెడుతున్నా, మూటలు మోసుడు బ్యాగులు మోసుడు తప్ప నాకు ఇంకోటి తెలియదు. 71 సార్లు ఢిల్లీకి వచ్చిన 71 పైసలు తెలియదు. ఆఖరికి మీనాక్షి నటరాజన్ను కూడా నేను వదిలిపెట్టలేదు. ఎవరైనా కూడా నాకు అంతే, నా సావాసం నీకు పనికిరాదు, బడే బాయ్ నీ చోటే బాయ్, మనం ఇట్లనే పైకి ఉందాం, లోపల వెనుక చేద్దాం కానీ ఓపెన్గా బయటికి కనపడొద్దు అనేటువంటి ఒక మిత్ర భేదమా మిత్ర సఖ్యత ఏమంటారో దానికి తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు ఎవరికి ఏం తెలియదని. ఇప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమనం పోతే మళ్ళీ చివరికి ఇలాగమైందనే విధంగా ప్రజలు మొత్తుకుంటున్నారండి. ప్రజలు ఏమని ఇట్లా అనుకోలేదు. నన్ను మొన్న ఊరికి పోతే అడుగుతున్నారు, సార్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని. ఎందుకయ్యా అంటే ఎప్పుడు వస్తాయో కానీ మేము మాత్రం ఇప్పుడు ఇష్టపెట్టాం సార్ అని. మరి మొన్న చేతురు కదా అంటే మా కర్మ సార్, మా నాశనకాలం ఏం చేస్తాం. గ్రామ పంచాయతీలో ఓట్లు ఎత్తురు కదా మొన్న అంటే ఇంకా 3 నెలలతో ఎవరే కాదు సార్, అందుకే ఎవడో ఒకడు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, నాశనం చేస్తారని అనుకున్నాం. అయినా కూడా మమ్మల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు అట్లే ఉన్నది, ఊళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది, ఇందిరా మహిళలు అట్లే ఉన్నది. ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తిడుతున్నారండి. మీరు నేను మనము కాదు, ఇక్కడ వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ ముఖం చెల్లకుండా అయిపోయిన పరిస్థితి. అంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ఇట్లాంటి పాలనను, నాకు 64 సంవత్సరాల వయస్సు, అనేక మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూసిన, ఇంత దగులుబాజీ రాజకీయాన్ని, ఇంత దగులుబాజీ పరిపాలనను నేనేదో చూడలేదు. ఇక ముందు కూడా తెలంగాణకు అలాంటి నష్టం జరగకుండా ప్రజలు మాత్రం ముందు జాగ్రత్త పడతారని నేను విశ్వసిస్తున్నా. మరొక కీలకమైన అంశం మనకు కనిపిస్తుంది గెల్లు శ్రీనివాస్ గారు, నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడికక్కడ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కుతా ఉన్నారు. నిన్న హైదరాబాద్లో కూడా నిరుద్యోగుల నిరసనలతో హోరెత్తిన సందర్భం మనకు చాలా స్పష్టంగా అనేక చోట్ల కనిపించింది. ఎస్ఐ నియామకాలకు సంబంధించి కావచ్చు, కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియపై కూడా పెద్ద ఎత్తున ఉన్న పోస్టులన్నీ మీరు భర్తీ చేస్తామంటున్న ఎన్ని అని చెప్పేసి వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి నిరుద్యోగులు రోజు రోజుకు కట్టలు తెచ్చుకుంటున్న ఈ ఆగ్రహ వేషాలు? ఇప్పుడు ప్రభుత్వానికి మీద ఓ నమ్మకం, కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకంతో ప్రజలు ఓట్లేసారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగ్లలో మాట్లాడారు. ఏమన్నాడు, బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 2020లో ఇచ్చిన రిపోర్టు ప్రకారమే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పి మాట్లాడాడు. అట్లా 2020 నుంచి 3 సంవత్సరాలు డిసెంబర్ వరకు కూడా ప్రతి మీటింగ్లో కూడా కాంగ్రెస్ ప్రతి నాయకుడు, ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, కేసీఆర్ ఇస్తారని చెప్పి. ఇవాళ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మరి ఏమైంది ఆ రిపోర్టు? దాని ప్రకారం ఖాళీలు ఉంటే భర్తీ చేయాలి కదా అని చెప్పి వాళ్ళు విద్యార్థులు అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మా దగ్గరికి వచ్చినావు, నేను నమ్మకపోతే రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ లైబ్రరీ గారికి తీసుకొచ్చి మాతో ఛాయ్ తాగిపించి, మాతో ఛాయ్ తాగుతూ మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చినాక మీకు ఉద్యోగాలు అని చెప్పి మాట ఇచ్చని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. శాంతియుత పంతాల లోపల చాలా మందిని అడిగారు. ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, మంత్రుల దగ్గరికి వెళ్ళారు, ముఖ్యమంత్రి కూడా పలుసార్లు కలిసిరు, డిప్యూటీ సీఎం గారిని కలిసిరు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి అడిగితే అసలు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అసెంబ్లీలో. కానీ జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు అనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నోటిఫై చేయట్లేదు. దాని కారణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఉద్దేశం లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మొన్ననే డీజీపీ గారు చెప్పారు, సివానంద్ గారు చెప్పారు, ఇంకా 19,000 ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి మాట్లాడారు. రీసెంట్గా ఎక్కిన డీజీపీ గారే చెప్తున్నారు కదా, 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా 5,000 ఉద్యోగాలు ఇస్తావని చెప్పి వాళ్ళ డిసిషన్లో చాలా మంది అంటే ఎస్ఐ కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి. చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ తల్లిదండ్రుల డబ్బులు తీసుకొని నెలల తరబడి అక్కడనే రూములు తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం దగ్గర 5,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది వాళ్ళకు. అరే మా తల్లిదండ్రులు ఉద్యోగాలు కొట్టు అని చెప్పి మాకు డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపిస్తే నువ్వు 5,000 ఉద్యోగాలు వస్తే నాకేడా ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళ వేలాది మంది వాళ్ళ విద్యార్థులు కూడా అశోక్ తెలిసిన వాళ్ళు మొత్తం ప్రతిరోజు ఏదో ఒక్కరోజు ఎవరో ప్రయోగొట్టి చేస్తారో ఒక్కరోజు వస్తారు. కానీ ప్రతిరోజు వాళ్ళకి ఆవేశం వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ధర్నా ఇస్తున్నారు. అంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పేదవాళ్ళంతా మొత్తం రోడ్లకి చేస్తుంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బలవంతంగా ఈ ఉద్యమాలను ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఇవాళ ఒక కేసు నమోదైతే భవిష్యత్తులో ఆయనకు ఉద్యోగం వస్తుందా? ఒక విద్యార్థి మీద తప్పిదం ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల ఇవాళ వీళ్ళు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ నిరుద్యోగులు అసొంటి వాళ్ళ మీద నువ్వు నీ తప్పును నీ దగ్గర పెట్టుకొని ఇవాళ విద్యార్థుల మీద జూలం చూపిస్తే రేపు భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలకు అనర్హం చేసే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. ఇలా భయపెట్టి కేసులు పెడితే అరే మనది కూడా కేసులు అయితే కాబట్టి మనం ఏదో ధర్నాలు లేదు అనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరుద్యోగుల మీద ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని విడనాడాలి. ఏది ఉన్నా కూడా చెప్పండి, నాతోను కాదు ఖాళీ లేవని చెప్పు, ఓపెన్ చెప్పుకోవాలి తప్ప గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను నేను ఇచ్చానని చెప్పుకుంటే నిరుద్యోగులను అమ్మయ్యకుల ఇప్పటి వరకు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 19,000 ఉద్యోగాలు కూడా వేయలే.
20,000 లోపే మొత్తం ఏదో మొత్తం టోటల్ అన్ని తీసినా కూడా 20,000 లోపే ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేశారు. అవి కూడా గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులోనే మళ్ళీ ఆయన రీనోటిఫికేషన్ చేసిండు. గ్రూప్ 1 అదే జరిగింది, గ్రూప్ 2లో అదే జరిగింది. కొత్త అయిన ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకొని ఇచ్చిన ఉద్యోగాలు ఏం లేవనే విషయం ఇవాళ రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగి కూడా ఇవాళ అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మీద ఇవాళ పోరాటానికి ఇవాళ నిరుద్యోగులు అందరూ సిద్ధమైపోయారు. కాబట్టి ఎన్నో రోజులు నువ్వు తప్పించుకోలేవు. ఇవాళ నిరుద్యోగుల భయానికి ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గ్రామాలలో తిరగలేకపోతున్నారు. అటు రైతుల దగ్గర వడ్లు కొనలేకపోతుందని చెప్పి అట్లా కూడా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టిన కూడా వెనక ముందు ఆడుతున్నారు. ఎందుకంటే పార్టీ పరంగా బీఫామ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి లీస్ట్ వచ్చే అవకాశం ఉన్న ఉద్దేశంతో ఎంపీటీసీ, జెడ్పీఎస్ కానీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాను కూడా ఇవాళ ప్రభుత్వం వెనక ముందు ఆడటానికి ప్రధాన కారణం ప్రజల్లో కూడా ఇవాళ వ్యతిరేకత వచ్చింది. ఇవాళ ప్రతిరోజు ఇవాళ అవినీతి జరుగుతూ ఉన్నదనే దాని మీద ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ చూడండి, మొన్ననే గురుకులాల లోపల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా వేస్తానని చెప్పి ఇవాళ లక్షల మంది చదువుతున్న ఇవాళ గురుకుల పాఠశాల లోపల ఇవాళ విద్యార్థులు ఇవాళ చదవాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం దాని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళకు ఇవ్వాల్సిన సరుకులు సకాలంలో బిల్లులు ఇవ్వలేకపోవడం వల్ల కాంట్రాక్ట్ అందరూ ఇవాళ భయపడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంట్రాక్ట్లు ఎవరు స్థానిక కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వస్తలేని ఉద్దేశంతో ఇవాళ ఢిల్లీలో ఉన్న వాళ్ళకు, ముంబైలో ఉన్న వాళ్ళకు మొత్తం సెంట్రలైజ్డ్ టెండర్ల పేరు మీద తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఖజానా అంతా వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలో పట్ల స్థానికంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు అందరికీ లాభం చేయాలని చెప్పి ఇక్కడున్న వ్యాపారస్తులకు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని జిల్లా స్థాయిలో కలెక్టర్లకు మద్దతు ఇస్తే ఈయన రాష్ట్ర స్థాయిలో మొత్తం గ్లోబల్ టెండర్లు ఇచ్చి ఒక చాలా వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీ రావాలంటే మరి ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది? కాంట్రాక్టర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా, వాళ్ళు కొంతమందికి ఉపాధి కల్పిస్తారు. ఇవాళ ముంబై వాళ్ళకు, ఢిల్లీ వాళ్ళకు, రాజస్థాన్ వాళ్ళకు, గుజరాత్ వాళ్ళకి ఇస్తే మరి ఇక్కడున్న నిరుద్యోగుల పరిస్థితి, ఇక్కడ ఎంఎస్ఎంఈల పరిస్థితి ఏంది? అంటే వాళ్ళు సెంట్రలైజ్డ్ అవుతారో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవచ్చు. ఆ కమిషన్లు తీసుకోవడం, ఢిల్లీకి కప్పం కప్పడం, ఇక్కడ పదిని కాపడం అనే పద్ధతిలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరించాలి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఎస్ భుజంగరావు గారు, వాస్తవానికి మనం చూస్తున్నాం అధికారంలోకి వస్తే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు నిరుద్యోగులంతా కూడా నిలదీస్తూ ఉన్నారు. 2.5 ఏళ్ళైంది, మీరు ఎక్కడ భర్తీ చేస్తారు అని చెప్పేసి వారు సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం. కానిస్టేబుల్కు సంబంధించిన కావచ్చు, పోలీసు నియామకాల్లో కేవలం 5,000 మాత్రమే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడంపై భగ్గుమంటున్న పరిస్థితి. చివరికి వారిపై లాఠీచార్జ్ చేసే పరిస్థితి ఉంటే నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగులు తమ న్యాయమైన హక్కులను కోరుతా ఉంటే మీరు లాఠీచార్జ్ చేస్తారా, వారిని అణిచివేస్తారా, ఇది హేయమైన చర్య అని చెప్పేసి మండిపడిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ ఇష్యూ మొత్తం? తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో కేసీఆర్ గారి పైన అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచి నడిచినటువంటి సబ్బండ వర్గాల్లో విద్యార్థి వర్గాలు బహుపెద్ద పాత్ర. ఇక్కడ కూర్చున్నటువంటి గెల్లు శ్రీను, బీఆర్ఎస్వి నాయకులు, బీఆర్ఎస్విలో ఉన్నటువంటి విద్యార్థులు, ఇంకా ఇతర విద్యార్థి సంఘాలు అందరూ ఒకటై ఒకే బాటన నడిచి హమారా తెలంగాణ, అలాయిదా తెలంగాణ, హమారకు హోనా అని కొట్టాడారు. ట్యాగ్ లైన్ ఏందండి? నిధులు, నీళ్లు, నియామకాలు. అంటే ఆనాడు నిరుద్యోగుల పాత్ర, ఉద్యోగుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, ప్రజల పాత్ర ఒక విశ్వాసం నుంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే కొట్లాడుతున్నటువంటి తెలంగాణ రేపు ప్రశాంతంగా ఉంటుంది, కొల్లగొడుతున్నటువంటి ఉద్యోగాలు మనకే వస్తాయి అనేటువంటి ఒక విశ్వాసం ఉంచిండ్రు కదా. ఇవాళ కేసీఆర్ గారు చేసిన గొప్ప పని చెప్తున్నానండి. ఇవాళ జోనల్ సిస్టాన్ని రీఆర్గనైజ్ చేసి 2 మల్టీ జోన్లు చేసి 7 జోన్లు చేసి 5% మాత్రమే నాన్ లోకల్కి పోయే విధంగా 95% తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఒక దూరదృష్టితోని ఒక సంకల్పంతో పని పూర్తి చేసి పెట్టిండు. మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వం మారే ముందు పనిగట్టుకొని ప్రచారం ఏం చేశారు? పాపం ఒక రకంగా నిరుద్యోగులు అమాయకులే. వాళ్ళని ఏం రెచ్చగొట్టిండ్రు? ఆ ఇంట్లోనే 4గురికి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ ఉద్యోగాలు కూడగొడితే నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు నేను వేరు కాదు, నాతోనే మీరున్నారు, నేను ఎప్పుడు మీకు ఉద్యోగాలు ఇవ్వకుంటే నా ఉద్యోగం మీరు ఊడగొట్టవచ్చు అని చెప్పిండు. మేనిఫెస్టోలను పెట్టి ప్రచారం చేసిండు. ఊరూరుగా పట్టుకొని తిరిగి నిరుద్యోగులు ఊరూరు తిరిగి అబ్బకు, తాతకు, అయ్యకు, అమ్మకు ఓటేసి ఈ ఒక్కసారి కాంగ్రెస్ ఓటేయండి, పెద్ద కొడుకులాగా మనకు అన్ని ఇస్తున్నాడు, అందరిని ఆదుకుంటున్నాడు, అన్ని కష్టాల నుంచి బయటపడేసాడు, మన ఇంటికి పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ని కాదని వేరే వాళ్ళకు ఓటేయలేము మనవడా, ఓటేయలేము కొడుక, ఓటేయలేము తమ్మి అని చెప్తే ఈ ఒక్కసారి అయ్యండి మా ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేటువంటి ఆ నివేదనకు,
ఆ విన్నపాలకు ఆ ఏడుపులకు తల్లిదండ్రులు తాత అవ్వ నమ్మి మోసపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఊరికి పోతున్నారు నిరుద్యోగులు. ఏమైంది? కేసీఆర్ గారు ఆనాడు 1,62,000 ఉద్యోగాలు ఇచ్చి 3,70,000 పైచిలకు ఉద్యోగాలు కంప్లీట్ సాఫ్ట్వేర్ రంగంలో ఇతరత్ర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించింది కదా. దాదాపు 5.5-6 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి కనబడుతుంది కదా. ఇవాళ పోలీస్ కానిస్టేబుల్స్ చేస్తున్న నిరుద్యోగుల పోరాటం గురించి చెప్తా మీకు. 2016, 2018, 2022లో అంటే 15,000, 16,000, 17,000 అంటే దాదాపు 48,000 కానిస్టేబుల్స్, ఎస్ఐలు ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నాయకునికి వాళ్ళ ప్రతి నిరుద్యోగి గుర్తు చేసుకుంటా ఉన్నాడు. 2022లో 17,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే నువ్వు ఇచ్చింది ఏంది? నియామక పత్రాలు ఇచ్చి మీటింగ్ పెట్టి ఊదరగొట్టే ఉపన్యాసం చేసి అవన్నీ నేనే ఇచ్చిన అని చెప్పుకున్నావు. హరీష్ రావు గారు శాసనసభలో క్వశ్చన్ అడిగిండు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని అంటే 13,600 ఉద్యోగాలే మేము ఇవ్వగలిగినాము అని చెప్పిండు. బయట 67,000 ఉద్యోగాలను ఒక ఆయన చెప్తాడు, 70,000 ఉద్యోగాలను ఒక ఆయన చెప్తాడు, 80,000 ఉద్యోగాలను ఒక ఆయన చెప్తాడు. నిరుద్యోగులంతా కూడా ఎవర్రా మీరంతా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, మేము రోడ్డు మీద కొట్లాడి బతుకుపు దూరమై ఉద్యోగం కోల్పోయి వయసు మీరి మేము కొట్లాడుతూ ఉంటే మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చినని అంటే మేమందరూ రోడ్ల మీదకి ఎందుకు వచ్చి కొట్లాడతామని ఘోష నిరుద్యోగులు పడతా ఉన్నారు. ఇంత పాశవికంగా ఏ ప్రభుత్వం బిహేవ్ చేయలేదండి. ఇలా నిరుద్యోగులు ఏం కొట్లాడుతూ ఉన్నారు? అయ్యా మీరు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు మన సీన్ చెప్పినట్టు 19,672 పోస్టులు ఖాళీగా ఉన్న సివి ఆనంద్ గారే అఫీషియల్గా డిక్లేర్ చేసిండు. మరి అవి ఫిలప్ చేయండి అని అడుగుతున్నారు. ఏం తప్పు అంటున్నా? నీ చుట్టూ సైన్యం అంతా పోలీసు వాళ్ళే కదా, ప్రజల దగ్గరికి పోతే నీ కాపలా కాస్తుంది వాళ్ళే కదా, నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకొని తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు కదా. మరి వాళ్ళని కూడా విస్మరించి ఏమి ఇవ్వలేదండి. పోలీస్ స్టేషన్ అలవెన్స్ ఇచ్చిండు, ఇన్నోవా వెహికల్స్ ఇచ్చిండు, మంచి మంచి బైకులు కొనిచ్చిండు, పొల్యూషన్ అలవెన్స్ ఇచ్చిండు, అన్ని రకాలుగా. ఇవాళ కొనిచ్చిన ఇన్నోవాలో డీజిల్ పోసుకునే గతి లేదండి. పెట్రోల్ బంకులు కూడా విశ్వాసం కోల్పోయారు. మా బిల్స్ రావు, మా పైసలు రావు, ఇన్నోవాలో డీజిల్ పోయాం, పెట్రోల్ పోయామని అంటా ఉన్నారు. అంటే పోలీసులు అలవెన్స్ పోయింది, నియామకాలు పోయినాయి, అన్ని రకాలుగా పోలీసులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఉద్యోగాల్లో ఉన్న పోలీసు వాళ్ళు కూడా మేము కొట్టాడలేము, మా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తాము, మీరు పోరాటాలు చేస్తున్నారు, మరి మీరెందుకే మాతో కుస్తీ పడతారు? మాకు డిఏ వస్తే మీకు వస్తుంది, మాకు పిఆర్ఎస్ వస్తే మీకు వస్తుంది, మరి మీకు కొట్లాడితే మీరు కొట్లాడకుండా పక్కకున్న వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వచ్చు కదా అంటే మాకు లోపల అనేక ఆదేశాలు ఉన్నాయి సార్, ఆఫీసర్స్ నుంచి వస్తాయి, మీరు వస్తే మీ ఈపులు వలగొట్టమని మాకు చెప్తా ఉన్నారు సార్. అందుకొరకు నిరుద్యోగులు తలలు బగులుతూ ఉన్నాయి, చేతులు ఇరుగుతూ ఉన్నాయి, అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఒక్క కేసు పెడితే సీన్ చెప్పినట్టుగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. అంటే నువ్వు దేని మీద కొడుతున్నావు? భవిష్యత్తు మీద కొడుతున్నావు, బతుకు మీద కొడుతున్నావు, వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు. నీకు భవిష్యత్తు లేకుండా చేయడం మా చేతుల్లో పని కాదా? మాకు కూడా సమయం వస్తుంది కదా, టైం వస్తుంది కదా, చేసిన తప్పును సరిదిద్దుకునేది, కళ్ళు తెరిచి నిజం చూసే పరిస్థితి. ఇవాళ మాకు కూడా అవకాశం వస్తుంది. ఖబర్దార్ అనేటువంటి హెచ్చరికలో ఇవాళ నిరుద్యోగులంతా కూడా కలిసి చేస్తున్నటువంటి పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో నిలబడతాయి, లేకపోతే ఉనికిని కోల్పోతారు. ఇవాళ ప్రభుత్వ ద్రోహులుగా నిరుద్యోగులు లేరు, ప్రభుత్వ ద్రోహులుగా ఉద్యోగులు లేరు, ఉపాధ్యాయులు లేరు, పెన్షనర్స్ లేరు. ప్రభుత్వ శ్రేయోభిలాషులుగా ఉంటూనే హక్కుల కోసం కొట్లాడేటువంటి దాన్ని నువ్వు తప్పుపడుతూ కేసులకు బలి చేస్తూ పోలీసు వ్యవస్థను అదే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుంటావు, మమ్మల్ని అనగదొక్కుతావు. అదే పోలీసు ఉద్యోగాలు ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళలాగా చేసి రోడ్ల మీద తీసుకొస్తావా? ఇది ఎక్కడ నీతి రేవంత్ రెడ్డి గారు? అసలు నీ చదువు చెప్పిన పంతులు ఎవడు? నాలాంటి వాడు అయితే పాఠం చెప్పుండండి నీకు. మరి ఏం పాఠం చెప్పిండో ఎక్కడ నేర్చుకున్నావు? మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఈయన ఇప్పటికి సలహాలు ఇచ్చేటోడు ఎవడో కొంచెం పేరు చెప్పుడు తెలిస్తే అని. అందరు అంటున్నాడు, అయ్యా నాయన మేం కాదు మాకు అంటగట్ట కుర్రి, మాకు బురద మా మీద కుర్రి, మీ ఎవ్వరిని అడిగాడు ఆయన, ఎవ్వరు చెప్పరు ఆయనకు ఇంట్లో భార్య కూడా చెప్తుందట, కొంచెం ఆలోచన చేయవా, 55-56 వయసు ఉంది, ఒక్కసారిగా మూసుకుంటే ఎట్లా అంటే, ఈ ఒక్కసారికే నేను ముఖ్యమంత్రి అయినందుకు ఎవరెవరు ఏం సంపాదించారు, ఎవరు సంపాదించనంత, ఎవరు మూటగట్టనంత, ఇంకొక 30 ఏళ్లకు మొలవకుండా మొత్తం కూడా నేను కుప్ప చేసుకొని పోతున్నా. ఇక మనకు జాలిది, మనకెవడు ఓటయ్యాడని ఇంట్లో కూడా చెప్పిండట ఆయన సన్నిధుల దగ్గర కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మంత్రులు కూడా సిద్ధమైనట్లా, ఎమ్మెల్యేలు కూడా సిద్ధమైనట్లా. అరే మీరైనా కళ్ళు తెరవండి. 100 ఫీట్ల గొయ్యి తీసి కాంగ్రెస్ పార్టీ పాత పెడుతున్నాడు కదా. శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం హైదరాబాద్లో నిరుద్యోగులు కదం తొక్కుతూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలతో నిరసనలు హోరెత్తుతున్న సందర్భం. మొన్నటిదాకా పెట్టుబడి సాయం కోసం చివరికి పండించిన పంట
అమ్ముకునే పరిస్థితి లేదని, ఇప్పుడు తాజాగా మరోసారి యూరియా కష్టాలు మొదలవుతా ఉన్నాయి, యూరియా యాప్ వద్దంటో చెప్పి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం వరి సాగును తగ్గించాలని చెప్పేసి చేస్తున్న హెచ్చరిక ఎట్లా చూడాలి? ఓవరాల్గా రైతుల చుట్టూ, వ్యవసాయం చుట్టూ సంక్షోభం ఉన్న పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు వరి సాగు చేయొద్దని ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు దాన్ని ఎండబెట్టడం వల్ల ఇవాళ నీళ్లు లేవు కాబట్టి రేపు రైతాంగానికి సరిపోయే నీళ్ళు ఇవ్వం కాబట్టి మేము పంటలు పండే కాబట్టి మళ్ళీ మమ్మల్ని బదనం చేయొద్దు అని చెప్పి ముందే ఇవాళ రైతులను ప్రిపేర్ చేసే కార్యక్రమానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తయారైపోతుంది. అందులో కూడా ఆ వడ్ల విషయం కూడా 7 రకాల సన్నాల కూడా మీరు 7 రకాల వాళ్ళు సూచించిన 7 రకాలు తీసుకుంటేనే మేము కొంటాం తప్ప లేదా కొనామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ యూరియా విషయం కూడా అసలు ఎప్పుడన్నా యూరియా ఇంత షార్టేజ్ ఉందా? తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో స్టాకులు కూడా ఇక్కడ వాళ్ళు వాడని స్టాక్ను ఇక్కడ ముందే తీసుకొచ్చి అంటే వర్షాకాలం రాకముందే కేసీఆర్ గారు అసలు ఆ సీజన్ సరిపోయేంత అన్ని రకాల వ్యవసాయ అవసరాల గురించి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రివ్యూ సమీక్ష నిర్వహించి ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రయారిటీ ఇచ్చేది. ఇవాళ ఈయన ఇవన్నీ ఏం పట్టించుకుంటారు? ఎంతసేపు ఫ్యూచర్ సిటీ ఎట్లా డెవలప్ చేయాలి, ఫ్యూచర్ సిటీ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేయాలనే ఆలోచన ఉన్న తప్ప ఎట్లా ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టాలి, ఎట్లా పదవిని కాపాడుకోవాలి, ఎట్లా ఢిల్లీకి సంచులు పంపాలనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉన్నది తప్ప ఇవాళ వ్యవసాయ రంగం మీద ఇవాళ సమీక్ష చేస్తారు చూడు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకున్నాడు. కేసీఆర్ గారు నేను రైతు బిడ్డను అని కేసీఆర్ గారు చెప్పుకుంటే ఈయన నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకొని ఎంతసేపు తన ఆలోచనలన్నీ రాష్ట్ర మంత్రుల ఆలోచన కూడా ఇవాళ దాని చుట్టూ ఇవాళ తింపుతా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదనే విషయం అర్థమైపోయింది. రైట్ మనం భుజంగరావు గారు ఎట్లా చూడాలి? వ్యవసాయం 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సందర్భం, ధీమాగా ధైర్యంగా దేశంలో రైతు ఎక్కడున్నాడంటే తెలంగాణ వైపు చూపించిన పరిస్థితి 10 ఏళ్ల పాటు మనం చూసాం. రైతు కేంద్రంగా కేసీఆర్ గారి పరిపాలన సాగిన పరిస్థితి. కానీ 2.5 ఏళ్లుగా చివరికి పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే ఒక్కో పథకం రైతుకు రక్షణగా ఉన్న ఒక్కో పథకం అంతా కూడా నిర్వీర్యమవుతా ఉంది. చివరికి యూరియా కూడా దొరకని పరిస్థితి, రైతులు రోడెక్కుతున్న సందర్భం. ఎట్లా చూడాలి రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ సంక్షోభాలు, రైతును చుట్టుముట్టుతున్న ఈ సవాళ్ళను? అన్నమో రామచంద్ర అని వలసబట్టి అనేక ప్రాంతాలకు దుబాయ్, బొంబాయి, బొగుబాయ్ ఇలా మారినటువంటి ప్రజలు అనేక రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చే విధంగా మన దగ్గరికే బ్రతుకుదెరువు ఉంది, ఉపాధి ఉందని వచ్చే విధంగా మార్చినటువంటి కేసీఆర్ గారు నిజంగా దార్శనికుడే. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే 1,30,00,000 మాగాణిని సేద్యం ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2,20,00,000 వరకు తీసుకెళ్ళిండు. 2,20,00,000 ఎకరాలకు తీసుకెళ్ళిండు. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఆ రకంగా పండి పంజాబ్ను తలదాన్ని ఫుట్బాల్ ఆఫ్ ఇండియాగా అంటే అన్నపూర్ణ ధాన్యాగారం తెలంగాణ, అన్నపూర్ణ తెలంగాణ, ఫుట్బాల్ ఆఫ్ ఇండియా ఏదైనా ఉంది అని అంటే సౌత్లో నార్త్లో తెలంగాణ మాత్రమే అనే విధంగా వెనుతికెక్కినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఇలా ఒక రైతు బిడ్డ అయితే రైతును రాజును చేయాలి, రైతు కాలు మీద కాలేసుకొని దర్జాగా బతకాలి, ఎవరి దగ్గర చేయి జాపి రూపాయి అప్పడగొద్దు అనే విధంగా పంట కంటే ముందే పంటకు పెట్టుబడి సాయంగా రైతు బంధువును సృష్టించి శ్రీకారం చుట్టి అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఎన్నికలకు మధ్యలో రైతు భరోసా అనే పేరుతో తీసుకొచ్చి 15,000 ఏళ్ళను 12,000 చాతనవుతుందని అవి కూడా 2 ఎగ్గొట్టి మొన్న కూడా జగిత్యాలలో కేసీఆర్ గారు సభ పెడితే 1 ఎకరానికి ఇచ్చి మళ్ళీ 1 ఎకరానికి ఇచ్చి మొత్తం కూడా ఇవాళ ఎండబెట్టి నిన్న మాట్లాడుతున్నాడు 9,000 కోట్లు ఒకేసారి రిలీజ్ చేస్తా అని. అంటే ఖరీఫ్కి ఇస్తా అంటున్నాడు. ఆ రబీ పోయింది, అది 2 ఎకరాల దిక్కు ఇక రాదు. అది అంటే ఎగ్గొట్టినటువంటిది మొత్తం కనుక లెక్క కడితే నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు సమావేశాల్లో, ఒక్కొక్కరు ప్రజలు కానీ మహిళలు కానీ ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ మాబోటి వాళ్ళు లెక్కేసుకుంటే మాకు రావలసిన బకాయిలన్నీ రేవంత్ రెడ్డి గారు కనుక చెల్లింపు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు సవాలు విసిరిండు. మరి చాతగాని మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ సవాల్ను స్వీకరించి మీరు ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఆ రైతును రాజును చేసినటువంటి పరిస్థితి, రైతులు నీ బాంచని నీ కాల్ముక్త ధాన్యం కొనండి ఐకేపీ సెంటర్స్లో కాల్ముక్తున్న దుస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కదా. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదనే విధంగా ఉంది. నువ్వు ఎన్ని మాటలు ఇప్పించినా యూరియా ఇస్తారా, ఫర్టిలైజర్స్ ఇస్తా, ఇవ్విస్తా అంటే నువ్వేమి ఇచ్చినావో చూసినాం, రేపు ఏమొస్తాయో తెలుసు, నిన్ను ఎక్కడికి పంపాలో తెలుసు అనే విధంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం పూర్తిగా కన్నీటి సేద్యంగా మారిపోయింది రాష్ట్రంలో వ్యవసాయం.
రైతు పూర్తిగా రోజు కూడా కుదేలవుతున్న పరిస్థితి నెలకొంది. దీనికన్నిటికీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ సర్కారే ప్రధాన కారణమనే అంశాన్ని కూడా భుజంగరావు గారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు వ్యవసాయం ఒక పండుగలా సాగింది. ప్రస్తుతం పూర్తిగా రైతు వ్యతిరేక నిర్ణయాల నేపథ్యం, దీంతో పాటుగా వ్యవస్థ పూర్తిగా విధ్వంసం కావడం, చివరికి కనీసం యూరియా కూడా అందుబాటులో పెట్టలేని దుస్థితి నెలకొన్న నేపథ్యంలోనే రైతు కష్టాలు రోజు కూడా రెట్టింపు అవుతున్నాయనే ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భుజంగరావు గారు, శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.